2 నిమిషాలు నడిపితేనే ఆయాసం వచ్చేస్తుంది. నా స్టామినా ఏందో ఈరోజు నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపించింది ఎక్కుతుంటే, మరి ఎవరు లేనట్టున్నారు. ఏదో చేస్తున్నా మరి ఎక్స్పెరిమెంట్, ఏమవుతుందో ఏంటో తెలియదు. ఈ వీడియోతో దెబ్బకి వైరల్ అయిపోవాలంతే. సింపుల్ రిస్క్లన్నీ చూస్తున్నా. మా నాన్న చూసిన ఒక వీడియో నేను జన్మలో ఎటు పంపాడు. మనం కూడా ఇల్లు ఆడ కూర్చున్నాం. తర్వాత ఆ నుంచి పడితే ఏం లేదు, డైరెక్ట్ పైకే సింగిల్. మీ బాడీ కూడా నిజంగా ఈరోజు నా లక్కీ డే అని చెప్పాలి. వీళ్ళు కలవడం, వీళ్ళు కలవకపోయి ఉంటే మాత్రం నేను ఇంత అడ్వెంచర్, ఇంత ఫన్ మిస్ అయ్యేటోని. ఇవి హర్షలు కాకపోతే రౌండ్ చేశారు, మన హర్షల్ టైప్లో ఉన్నాయి. మన బస్సు వచ్చేసింది వాయిలాడకి. బల్సరి బస్సు అయితే ఎక్కాలి. ఇది మనం వెళ్ళే బస్సు అనమాట, బల్సరికి వెళ్తుంది. మనం అయితే ఇప్పుడు కొజిగూడ బస్ స్టాండ్లో ఉన్నాం. మనం ఇప్పుడు వాయిలాడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. వాయిలాడ వ్యూ పాయింట్కి నేను నెట్లో సెర్చ్ చేసినప్పుడు బస్సెస్ అయితే చూపించినవి 6:40కి ఉన్నాయి అని చెప్పి. సో నేను పొద్దున్న 5ంటికి లేచి డబ్బా గడి బస్సు ఎక్దామని ఇక్కడికి వస్తేనేమో వాయిలాడికి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవన్నారు. సో మనం అయితే ఇప్పుడు బల్సరి వెళ్తున్నాం. బల్సరి నుంచి ఒక ప్రైవేట్ వెహికల్ కానీ అక్కడ బస్సెస్ కానీ ఏమైనా దొరికితే అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఇది మనం వెళ్ళే బస్సు, బల్సరి బస్సు. అది బస్ స్టాండ్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు బస్ స్టాండ్ అయితే. చూడొచ్చు మీరే ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎక్కి ఇంచుమించు ఒక 10 minutes అవుతుంది, బస్సు కదలట్లేదు. ఇప్పుడైతే మనం బల్సరి వచ్చేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాయిలాడకి అయితే డైరెక్ట్ బస్సెస్ లేవంట. ఫస్ట్ తాళయాడికి వెళ్ళాలంట. తాళయాడి నుంచి అక్కడైతే మనం లోకల్ వెహికల్స్ కానీ బస్సు కానీ ఏమైనా ఉంటే చూసుకోవాలి. బస్సు అయితే డైరెక్ట్గా లేదంట. పెద్ద లొల్లి లెక్క ఉంది. వచ్చేటప్పుడు 4ంటికి బస్సు ఉందన్నారు వీళ్ళు. ఇక్కడ బస్ స్టాండ్లో అడిగితే అక్కడ తలయాడులో ఇప్పుడు పొద్దున 7:30 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. బల్సర్లో టిఫిన్ చేయలేదు, మళ్ళీ అక్కడ టిఫిన్ దొరుకుతుందో తెలియదు. నెక్స్ట్ తలయాల్లో అయితే టిఫిన్ చేసేయాలి. ఇంకోటి పెద్ద ఆబ్స్టికల్ ఏంటంటే ఇప్పుడు ఈ బస్సులో లొకేషన్స్ పేర్లు అయితే మలయాళంలో ఉన్నాయి. ఒక్కటి కూడా ఇంగ్లీష్లో కూడా లేదు, మొత్తం మలయాళంలోనే ఉన్నాయి. గవర్నమెంట్ బస్సులు అయితే. ప్రైవేట్ బస్సులు అయినా కనీసం స్టార్టింగ్ డెస్టినేషన్ ఏది, ఎండింగ్ డెస్టినేషన్ ఏదైతే ఉంది. గవర్నమెంట్ బస్సులు అయితే ఒక్క ఇంగ్లీష్ వర్డ్ లేదు, మొత్తం మలయాళమే. టూరిస్టులు ఎవరైనా వస్తే మాత్రం పక్కా కన్ఫ్యూజ్ అవుతారు బస్సెస్కి అయితే. మీరైతే అడిగి ఎక్కాలి, కన్ఫర్మ్ చేసుకోండి, 2-3 సార్లు అడగండి, లేకపోతే మీరు ఏటో వెళ్ళిపోతారు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అంకుల్ అయితే మనకి రూట్ ఇది టైమింగ్స్ అయితే ఇచ్చిండు, అంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నామని. ఇది బస్ స్టాండ్. బస్సులో ఇద్దరే ఉన్నాం ప్రస్తుతానికైతే. తాళయాడ బస్ స్టాండ్ ఇది. తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. ఇది మనం వెళ్ళే బస్సు. ఈ బస్సు ఇప్పుడు వాయిలాడ వెళ్తుంది. వాయిలాడ్ నుంచి మనకి రిటర్న్ బస్సులు ఎప్పుడు ఉంటాయో తెలియదు అని చెప్పి అంకుల్ని అడిగితే అంకుల్ అయితే ఇది ఇచ్చిండు.
టైమింగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని. అక్కడ నుంచి 10 AM ఒకటి ఉంది, 12:50కి ఒకటి ఉంది, 4:15కి ఒకటి ఉంది. లాస్ట్ బస్ అయితే 6 AM ఉంది, 6 PM. బస్ టికెట్ ఇచ్చేసారు. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 23 రూపీస్. నేను అంకుల్ కండక్టర్ అనుకున్నా, కాదు, అంకుల్ డ్రైవర్ కండక్టర్ ఒకటే బస్కి. ఈ బస్సుకి చాలా తక్కువ మంది వెళ్తారు కాబట్టి, ఊళ్ళో ఉన్న బస్సు కాబట్టి అంకులే కండక్టర్, అంకులే డ్రైవర్. మరి అంకుల్ అయితే స్టార్ట్ చేసాను. ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాయిలాడకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 20 minutes టైంలో మనం వాయిలాడకి అయితే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఒక ట్రెక్కింగ్ ఉంటుంది, అది అక్కడికి వెళ్ళినాక మాట్లాడదాం. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మనం ఇంకో 2 kilometers అయితే ఈ రోడ్లో అయితే నడవాలి. బోట్స్ ఉన్నాయి, హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 2.5 kilometers అయితే ఈ రోడ్లో నడుచుకుంటూ పోవాలి. మొత్తం అడవి ప్రాంతం, ఇటు చూడు చెట్లు, కొండలు, పక్షులు, నేచర్, ప్యూర్ ఎయిర్ అవే ఉన్నాయి. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది, కానీ గాలి మాత్రం చాలా చల్లగా వస్తున్నది. కానీ అదిరిపోతుంది. నడవాలంటే 2.5 kilometers ఇట్లా కొండ ఎక్కుంటూ నడవాలంటే చాలా కష్టం. రెండు నిమిషాలు నడిపితేనే ఆయాసం వచ్చేస్తుంది. నా స్టామినా ఏందో ఈరోజు నాకు అర్థమైపోయింది. ఇలాంటివి మనకు సెట్ అవ్వదు, బట్ స్టిల్ ఆ వ్యూ పాయింట్ వర్త్ ఇట్ అని అనిపించుకుంటే అంతా మర్చిపోతా. వ్యూ పాయింట్ అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసి వచ్చేసాను. ఇప్పుడు అది గూగుల్లో ఉన్నట్టు ఉంటుందా లేకపోతే వేరే లెక్క ఉంటుందో, వర్త్ ఇటా కాదని అయితే కొండపైకి వెళ్ళాక చూసి చెప్తా. ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపించింది ఎక్కుతుంటే, మరి ఎవరు లేనట్టున్నారు. మొత్తం చెట్లతో నిండిపోయింది. పంపదీసి పాములు గేములు ఏమి ఉండవుగా, మనకెందుకు లేని ఫోన్ తీసుకో. ఈ చుట్టుపక్కల అయితే ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక్క మనిషి కనబడట్లేదు. అసలు నేను వెళ్ళేది రైటో రాంగో కూడా తెలియదు. వెళ్తున్నా, రైట్ అయితే మంచిది, లేదంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద మిగిలిపోతుంది. చేసేదేం లేదు, రైట్ అయినా రాంగ్ అయినా. కొండపై నుంచి వ్యూ ఇట్లుంది. ఉన్నారులేండి, ఎవరొకళ్ళు ఉన్నారులే కొంతమంది. ఆ ఇంట్లో కింద అక్కడ ఉంది కదా, ఆ ఇంట్లో బట్టలు, చెప్పులు అవన్నీ అయితే చూసిన. అట్లీస్ట్ కొంచెం ధైర్యం వచ్చింది ఎవరొకళ్ళు ఉన్నారని. పక్కనే వాటర్ సౌండ్ వినిపిస్తుంది. వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ, చూసిపోదాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ క్లోజ్ చేసి ఉంది. కింద వాటర్ సౌండ్ వస్తుంది, మరి వెళ్ళొచ్చా? ఎవడాడు మనల్ని ఆపేది? దిగేసాం, కిందికి వెళ్ళి చూసేద్దాం. ఏదో చేస్తున్నా మరి ఎక్స్పెరిమెంటు.
ఏమవుతుందో ఏంటో తెలియదు. ఈ వీడియోతో దెబ్బకి వైరల్ అయిపోవాలంతే. సౌండ్లు వస్తున్నాయి. ఇది ఉంది అక్కడ. ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉంది, ఎవరు లేనట్టు అయితే ఉన్నారు. మంకీస్ ఉన్నాయి, మంకీస్. వాటర్ ఫాల్స్ ఇక్కడ కాదనుకుంటా, ముందున్నట్టున్నాయి. మళ్ళీ పైకి వెళ్ళి ముందుకెళ్ళి చూద్దాం. లేనిపోయిన రిస్క్లు అన్నీ చూస్తున్నా. మా నాన్న చూసినాక ఈ వీడియో నన్ను ఇంకా జన్మలో ఎటు పంపాడు. టూరిస్ట్ వ్యాన్ వెళ్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్, మనం వెళ్ళిన రూట్ అయితే కరెక్టే. ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, జీప్ ట్రెక్కింగ్, ఫ్రెషప్ రూమ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇంకో ఇక్కడ ఉంది వాటర్ ఫాల్స్. కాకపోతే చిన్న వాటర్ ఫాల్స్ ఇవి, పైనుంచి వస్తున్నాయి. నీళ్ళు చాలా నీట్గా ఉన్నాయి. నీళ్ళు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి కదా. మీరు అక్కడి నుంచి దిగొచ్చు, కిందికి దిగేసేద్దాం. ఇంకా 1 కిలోమీటర్ అయితే పైకి నడవాలి ట్రెక్కింగ్కి. మీరు ఒకవేళ గ్రూప్ తోటి వస్తే కింద జీప్స్ ఉంటాయి, జీప్స్ మాట్లాడుకొని రావచ్చు. కాకపోతే కాస్ట్ గట్టిని అడుగుతాడు వాడు. సింగిల్గా వెళ్తే వాడైతే నా ఆస్తులు అడిగిండు. సో నేను బస్సు అయితే ఎక్కిన. అక్కడ వాయిలాడ బస్ స్టాండ్ దగ్గర దిగేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన. అక్కడ ఉన్నది ఫ్రెషప్ రూమ్స్, అక్కడ వాళ్ళు ఆగిర్రు. ఇక్కడి నుంచి అయితే అందరూ నడుచుకుంటే వెళ్ళాలి. మొత్తం రాళ్ళు రప్పాలు ఉన్నాయి. 6 AM బీచ్. వీళ్ళైతే కలిసిర్రు ఇక్కడ. వీళ్ళతో పాటు వెళ్తున్నా, వ్యూకి వెళ్తున్నా. హాయ్ బ్రో. ఇక్కడ కేఫిటేరియా ఉంది, కాకపోతే క్లోజ్ అనుకుంటా. మొత్తం అడవి ప్రాంతం, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. జాతర అండి. ఫ్రెండ్స్ తోటి వస్తే ఎంజాయబుల్గా ఉంటుంది, మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ. వీళ్ళందరూ కొలీగ్స్ అంట, ఇక్కడే కేరళలోనే జాబ్ అంట. అందరూ హాలిడే తీసుకొని బంగ్ కొట్టించేసారు. వీళ్ళతో పాటే మనం కూడా వ్యాన్లో వచ్చారంట. 10,000 అంట వ్యాను. చుట్టుపక్కల మొత్తం ప్లేసెస్ అయితే కవర్ చేస్తారంట. దిస్ ఈస్ రియల్ ట్రెక్కింగ్ బోల్తే హే. మనం అయితే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. చుట్టుపక్కల మొత్తం ప్లాంట్లే, చెట్లే ఉన్నాయి. ఎటు నుంచి ఏది వచ్చి కరెక్ట్తో కూడా తెలియదు, కానీ చాలా బాగుంది వ్యూ అయితే. మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది హిడెన్ జెమ్ అని చెప్పాలి. ఈరోజు రష్ తక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి. జనరల్గా సాయంత్రం పూట మార్నింగ్ 6కి అట్లా రష్ ఉంటుందంట. ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి అంత రష్ అయితే లేదు. ఇంత కలిసి ఎక్కుతున్న పైకి, పైన కలుద్దాం. ఇట్లా మాట్లాడుకుంటూ ఎక్కుతుంటే టైం కూడా తెలియట్లేదు. సో మీరైతే ఎక్కొచ్చు మాట్లాడుకుంటూ, ఫ్రెండ్స్తో పాటు వస్తే అలసట కూడా తెలియదు.
వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది. సో వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తారండి. పైకి ఆఖరికి దిస్ ఈజ్ వ్యూ పాయింట్ ఫ్రమ్ ఇది వ్యూ పాయింట్ భయ్యా, వాయిలాడ వ్యూ పాయింట్ నుంచి, కొండ నుంచి వాటర్ ఉన్నాయి చూసారా. మొత్తం చుట్టుపక్కల మొత్తం అడవులు, అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లు. పర్ఫెక్ట్ విలేజ్ మౌంటైన్ వ్యూ. ఈ రాళ్ళు కూడా వింతగా ఉన్నాయి, ఎవరో చెక్కినట్టు ఉన్నాయి రాళ్ళు, మొత్తం బ్లాక్ కలర్ రాళ్ళు. అటు చూసారా కొండలపైకి మేఘాలు వచ్చేసినాయి, మేఘాలను అందుకుంటున్నాయి కొండలు అయితే. వర్మ వర్త్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. అక్కడ ఎవడో ఐబొమ్మ చేసి కొద్దిసేపు ఇట్లా ఇక్కడ టైం స్పెండ్ చేస్తా. వ్యూ చాలా బాగుంది, ఇక్కడ చల్లటి గాలి వస్తుంది, ఎండలో కూడా. అంత హైలో ఉన్నా నేను, దగ్గర 2000 అడుగుల ఎత్తులో ఉన్నా. ఇవి వచ్చే దారి కూడా మీకు ఎలా అంటే తిరుపతిలో మీరు ఎట్లా కొండపైకి ఎక్కొస్తారో అట్లా ఎక్కొస్తారు. కాకపోతే బస్సు ఏంటంటే ఇక్కడ ఒకటే బస్సు పడుతుంది ఆ దారిలో. ఇంకో కార్ కానీ బస్సు కానీ బైక్ కానీ ఏదైనా వస్తే మాత్రం అక్కడ స్టక్ అయిపోతారు. సో బెటర్ మీ ఓన్ బస్సులో అయితే రండి. వ్యాన్ మాట్లాడుకోండి, వాళ్ళు మాట్లాడుకొని వచ్చారంట. సో మీరు కూడా వ్యాన్ మాట్లాడుకోండి. వ్యూ అయితే చాలా బాగుంది, అక్కడక్కడ మీకు చెరువులు కూడా కనబడుతున్నాయి. వర్త్ ప్లేస్, వర్త్ ఎఫెక్ట్, వర్త్ టైం. ఇది హిడెన్ జెమ్ అని చెప్పాలి కేరళలో. ఈ ఊర్లో ఉంది, మొత్తం పల్లెటూరులో ఉంది. మీరు వస్తే మీకు జనాలు తక్కువ ఉంటారు, ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేయొచ్చు, తీట పనులు చాలా చేయొచ్చు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం. ఇక్కడికి వాళ్ళు వీడియో తీస్తారు, అక్కడ కూర్చున్నాం, మనం కూడా ఇల్లు ఆడ కూర్చున్నాం. తర్వాత ఆ నుంచి పడితే ఏం లేదు, డైరెక్ట్ పైకే సింగిల్. మీ బాడీ కూడా దొరుకుతుంది లేండి, అంత హైట్ ఏం లేదు కానీ సింగిల్ పడితే అవుట్. మీరైతే బాడీ దొరుకుతుంది లేండి కింద పడితే, మీ ఇష్టం, మీరు ట్రై చేయొచ్చు అక్కడికి వెళ్ళి. సో వ్యూ చూద్దాం అనుకున్నా, వ్యూ చాలా బాగుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం బ్యాక్ టు వెళ్ళిపోవాలి. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అర్థం కావట్లేదు కానీ నాకు కూడా నవ్వు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళందరినీ కలిసి నా ట్రిప్ అయితే సాటిస్ఫైగా ఫినిష్ అయిపోయింది. వర్త్ ఇట్. ఖచ్చితంగా రండి మీరు ఈ ప్లేస్కి కుదిరితే. కోజికోడ్ వస్తే, ప్లేస్ కోజికోడ్ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే. వర్త్ ప్లేస్ భయ్యా. లాస్ట్కి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, ఎటు చూసిన కొండలు, మేఘాలు, నీళ్ళు, పచ్చదనం. లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం. ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ తోటి.
కాకాయం డ్యామ్కి వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫాల్ అయితే కనపడ్డది. ఇక్కడ ఒక 5 minutes 10 minutes అయితే వెయిట్ ఆగినాం. కూల్ చల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్, అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ ఫాల్ అనమాట దారిలో. దారి మొత్తం మలయాళం సాంగ్స్ పెట్టిండ్రు. యాక్చువల్లీ మలయాళం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వింటా ఉంటుంటే ఇంచుమించు ఒక 30 to 40 సాంగ్స్ అయితే విన్నాం దారి మధ్యలో, కాకాయం డ్యామ్కి రీచ్ అయ్యే దారిలో. నాకు చాలా బాగా నచ్చినాయి మలయాళం సాంగ్స్ కూడా. మీరు కూడా వినడానికి ట్రై చేయండి, మలయాళం సాంగ్స్ చాలా బాగున్నాయి. తెలుగుతో పాటు మలయాళం కూడా ట్రై చేయండి కొత్త సాంగ్స్. నాతో వచ్చిన అందరు గేమ్స్ ఆడుతారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆగో. కాకాయం డ్యాము నా ప్లాన్లో లేదు. కాకాయం డ్యాము ఇది చూడండి, వాళ్ళు చిన్న పిల్లలు లెక్క ఆడుతుర్రు. డ్యామ్ పక్కనే ఉంది, డ్యామ్ పక్కనే పార్క్ కట్టారు వీళ్ళు. చూపిస్తాను డ్యామ్. వాళ్ళైతే చిన్నపిల్లలు లెక్క అక్కడే ఆడుతుర్రు. నేను వాయలాడులో కలిసాను వాళ్ళని. వాయలాడు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా రమ్మన్నారు. వాళ్ళు అడిగారు అనమాట ఎక్కడికి వెళ్తున్నావు నెక్స్ట్ అని. నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా అని చెప్పా. సో హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు, మాతో పాటు రావచ్చు అని చెప్పి రమ్మన్నారు. సరే నేను కూడా హాస్టల్కి వెళ్ళి ఏం దిగుతా అని చెప్పి వీళ్ళతో పాటు అయితే వచ్చేసిన. వాళ్ళు వ్యాన్ మాట్లాడుకొని వచ్చారు, సో మనం కూడా వాళ్ళతో పాటు అయితే వచ్చేసినాం. కానీ వీళ్ళ గ్రూప్ చాలా ఫన్నీగా ఉంది బ్రో. లైఫ్లో మర్చిపోలేని రోజు ఈరోజు అయితే. చాలా ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళతోటి. పొద్దున 10 o'clockకి కలిసాను వీళ్ళని. ఇప్పుడు టైం 2 అవుతుంది. నైట్ దాకా వీళ్ళతోటే. కాకాయం డ్యామ్, ఇప్పుడు మనం డ్యామ్ దగ్గర ఉన్నాం. పూరాజు పేరు మీరే చదువుకోండి. టార్జాన్. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. డ్యామ్ ఆడ చూసేసినాం. నెక్స్ట్ వాటర్ ఫాల్స్. ఫస్ట్ ఫోటో ഒരു എനർജി ഡ്രിങ്ക് കഴിച്ചാൽ ശരി. ഇത് പക്ഷെ ചെറുതല്ലേ, ചെറുതാണ്. ഇത് ചെറുതല്ലേ, പിടിച്ചാ കിട്ടണല്ലേ. ഒന്നും കിട്ടാല. చాలా చిన్న జలగ అది. ఇందాక అక్కడ ఒక ఆంటీకి కూడా పట్టుకుంది ఆ జలగ. ఇట్లా ఫైర్ అంటిస్తే పోయింది. మీరు కూడా ఎప్పుడైనా జలగ పట్టుకుంటే నిప్పు తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, పోతుంది. లేకపోతే
మీ రక్తం మొత్తం పీల్చేస్తుంది, మీరు అక్కడికక్కడే చచ్చిపోతారు అనమాట. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా జలగబడితే ఈ పని చేయండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వాటర్ ఫాల్స్ నేమ్ Urukuri. ఉరుకుడి. You see the video. This is waterfalls name Urukuri. ఉరుకురి ఉరాకురి ఉరాకురి Urakuri. ఊరాకూరి వాటర్ ఫాల్స్ నేమ్ ఊరాకూరి. നമ്മുടെ വീഡിയോ ഒക്കെ തെലുങ്കാന സൈഡിൽ പറഞ്ഞാലോ. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి ఊరాకూరి. అదే చెప్పారు ఇక్కడ ఊరాకూరి. എങ്ങനെ ഇഞ്ഞെന്താ എങ്ങടാ ഓക്കെ అట్లా పోవచ్చు. ఇంకా అక్కడ కింద పడుతున్నాయి వాటర్, అట్లా పోవచ్చు అనుకుంటా. పోయి చూద్దాం. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది, కేబుల్ బ్రిడ్జ్ టైపు, కానీ అది పాత పడిపోయింది, ఎలో చేయట్లేదు అనుకుంటా. ఇక్కడ మధ్యలో మొత్తం ఊడిపోయి ఉన్నాయి, అదో మొత్తం ఊడిపోయి ఉన్నాయి. పోతే మాత్రం కింద పడ్డాయి వాడు స్పాట్. ఇప్పుడు షూస్ వేసుకొని ఉన్నా, నీళ్ళల్లో వెళ్ళాలి. ఎట్లా అగో బ్రో వెళ్తుండు చూడు, అట్లా పట్టుకొని పోవాలి. మనం కూడా కడ్డీలు పట్టుకొని ఆ కడ్డీల మీద వేసుకొని పోవాలి. సరే పద వెళ్దాం. నిజంగా ఈరోజు నా లక్కీ డే అని చెప్పాలి. వీళ్ళు కలవడం, వీళ్ళు కలవకపోయి ఉంటే మాత్రం నేను ఇంత అడ్వెంచర్, ఇంత ఫన్ మిస్ అయ్యేటోని. రియల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళతోటి. వాటర్ ఫాల్స్ చూడడానికి కూడా నేను ఇంత అడ్వెంచర్ చేయాలని ఎప్పుడు కళ్ళ కూడా ఊహించుకోలేదు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. ఇదిగో తడలా మొత్తం కింద పడిపోతున్నాయి అట్లా. ज़्यादा people say already dying. Already died. Okay. Actually, they are going to that side and Okay. Okay. enjoyment again. Okay. Lot of. ఈ బ్రో ఏం చెప్తున్నాడంటే చాలామంది అంట అటు నుంచి వెళ్ళి అట్లా వెళ్ళేటోళ్ళంట, అక్కడి నుంచి కింద పడి చనిపోయేటోళ్ళంట. చాలామంది ఇంతే చనిపోయారంట ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో. అందుకే ఆ బ్రిడ్జ్ కూడా రిపేర్ చేయలేదు, అంతే ఉంచారు ఆ బ్రిడ్జ్ని. చాలా డేంజరస్ అయిన వాటర్ ఫాల్ అంట ఇది. కానీ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది బ్రో. మీరు రిస్క్ చేయకపోతే ఈ వాటర్ ఫాల్ వర్త్ ఇట్ అని చెప్పాలి నేను. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళు. నాకు ఫుడ్ భోజనం వాళ్ళే పెట్టారు, డబ్బులు ఇస్తా అన్నా కానీ ఒప్పుకోలేదు వాళ్ళు. ఇప్పుడు టికెట్, డ్యామ్కి టికెట్కి కూడా వాటర్ ఫాల్ కూడా వాళ్ళే తీసుకున్నారు డబ్బులు. నన్ను అయితే ఇవ్వనివ్వలేదు. నిజంగా చాలా మంచి వాళ్ళు భయ్యా. ఇవి హర్షలు కాకపోతే రౌండ్ చేశారు. మన హర్షల్ టైప్లో ఉన్నాయి, హర్షప్పలు ఉంటాయి కదా, టేస్ట్ అయితే అదే ఉంది, బాగుంది.